పట్టణం నడిబొడ్డున శ్రీనివాస కాలనీ పార్క్ స్థలాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఆక్రమించుకుంటున్న మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. పక్కనే ఆంజనేయ స్వామి ఆలయం ఉండడంతో ఆలయ కమిటీ నిర్వాహకులకు పార్కు స్థలంపై కన్నుపడింది. గతంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పార్కు స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడి 1,40,00,000 రూపాయల వ్యయంతో అభివృద్ధి చేశారు. పక్కనే 2017లో ఓ నిరుపేద నిరుద్యోగికి ఆర్ఓ ప్లాంట్ను నడుపుకోవడానికి అనుమతించారు. గత 9 ఏళ్లుగా ఆర్ఓ ప్లాంట్ నిర్వహిస్తున్న నిరుద్యోగిని బలవంతంగా పంపించి వేసి నిర్వహణ బాధ్యతను ఆలయ కమిటీ తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా కూల్ వాటర్ ను విక్రయించేందుకు అనుమతి లేకున్నా నీటి దందా చల్లగా సాగిస్తున్నారు. అధిక ధరకు నీటిని విక్రయించి అమ్ముతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. నిరుద్యోగి కుటుంబంతో సహా తనకు అన్యాయం చేయవద్దని కార్పొరేషన్ పెద్దల వద్ద ప్రాధేయపడ్డా ఆలయ కమిటీ కనికరించలేదు. పార్క్ స్థలంలో గతంలో యోగా సెంటర్ కోసం షెడ్డు నిర్మించి చుట్టూ వాటర్ ఫౌంటైన్స్ ఏర్పాటు చేసి సుందరీకరించారు. ఇప్పుడు ఇదే స్థలంలో కట్టడాలన్నీ తొలగించి ఆక్రమించి ప్రహారీ గోడను నిర్మించి రంగులు వేశారు. 1 కోటి విలువైన పార్కు స్థలాన్ని ఆక్రమించుకుంటున్నప్పటికీ మున్సిపల్ కమిషనర్ కానీ సిబ్బంది గాని అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం పట్ల ప్రజలు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆలయ తాత్కాలిక కమిటీలోని కొందరు పెత్తనం చెలాయిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఆక్రమణలకు పూనుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మున్సిపల్ యంత్రాంగం గతంలో ఉన్న పార్కు స్థలాన్ని కాపాడాలని మరియు మున్సిపాలిటీ 5 లక్షల నిధులతో నిర్మించిన వాటర్ ప్లాంట్ను కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే నడపాలని ప్రజలు కోరుతున్నారు.